హైయెస్ట్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటములు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బందోబస్తు ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఇక్కడ ఎందుకంటే లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ముంబై ఫైనాన్షియల్ రాజధాని, ఆర్థిక రాజధాని భారత్కు ఈ రోజు అక్కడ అస్తిత్వ పోరాటం జరుగుతోంది. ఎందుకు ఇంతటి హైయెస్ట్ రికార్డ్ నమోదైంది పోలింగ్, మరి ముఖ్యంగా ఓటింగ్కి సంబంధించి అంటే కనుక అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి. ఎందుకు, ఏమిటి, ఏ విధంగా ఎలా మారబోతోంది, ఎందుకు మారబోతోంది, ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు వెనుకంజలో ఉన్నారు, ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు ఎటువంటి సినారియోలో ఉన్నారు, గెలిచిన తర్వాత ఆ ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోంది. ఒక్కసారి లైవ్ విజువల్స్ అక్కడ చూద్దాం. స్ట్రాంగ్ రూమ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో రైట్ విజువల్స్ మీరు చూడొచ్చు. మరి కాసేపట్లో మీకన్నా కానీ విజువల్స్ మీరు చూస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఓపెన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈవీఎంస్ ని బయటకు తీసుకొస్తారు. 8 గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత భవితవ్యం తేలబోతోంది. ఇది అస్తిత్వ పోరాటం అని చెప్పుకున్నాం కొద్దిసేపటి క్రితమే. ఎన్సీపీకి సంబంధించి, అలాగే శివసేన షిండే వర్గంగా చీలిపోయిన తర్వాత మహారాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ప్రజలు అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్నారు కొంతమంది. అక్కడ దాదాపుగా 15 నియోజకవర్గాల్ని శాసించబోతున్నారు. తెలుగు ప్రజలు ఉన్న చోట ఎటువంటి సినారియో ఉంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి మహావికాస్ అఘాడీ, మహాయుతి అంటే కనుక ఇది మన భారతీయ జనతా పార్టీ, అలాగే దాంతోపాటు శివసేన షిండే వర్గం, అలాగే ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ వర్గం అని అక్కడ కొంతమంది భావించుకోవడం జరుగుతోంది. లేదు, ఇది అసలైన షిండే వర్గం అంటూ మరికొంతమంది, అంటే ఇటు మహావికాస్ అఘాడీకి సంబంధించి మాట్లాడుకుంటే కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, దాంతోపాటు శివసేన ఉద్ధవ్ ఠాకరే ఎవరు నిలవబోతున్నారు, ఎవరు ఉండబోతున్నారు, ఎవరి అస్తిత్వ పోరాటం ఏ స్థాయిలో ఉంది, ఆ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఈసారి గట్టిగానే ప్రయత్నాలు జరిగాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి సినారియో ఉంది అనేది మీరు RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ముంబై కౌంటింగ్ కేంద్రాల దగ్గర మరి ముఖ్యంగా కొన్ని చోట్లయితే మాత్రం ఎక్కడ అలజడి జరగకుండా, ఎక్కడ అశాంతికి తావు లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 149 స్థానాల్లో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ. అలాగే 81 స్థానాల్లో శివసేన, 59 స్థానాల్లో రైట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. మహా తీర్పుకి సంబంధించి విజువల్స్. ఒక్కసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో చూద్దాం. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మహారాష్ట్రలో ఎలా ఉండబోతోంది అనేది ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. 288 స్థానాలు మహారాష్ట్ర మరి ముఖ్యంగా ఇక్కడ పోటీలోకి ఉన్నాయనే చెప్పుకోవాలి. 288 స్థానాలకు మరి కాసేపట్లో ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం మీద ఎటువంటి సినారియో ఉండబోతోంది అనేది ఇప్పటికే మనం మాట్లాడుకోవడం జరిగింది. మహాలో అయితే మాత్రం ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు టెన్షన్ రేపుతున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. 288 స్థానాలు. ఇటు శాసనసభకు సంబంధించి ఎవరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు? 20వ తారీఖున ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ కూటమికి సంబంధించి కూటమి మెజారిటీ దక్కించుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా దాదాపుగా 145, అవును, 1 కాదు 2 కాదు, ఏకంగా 145 అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తుతం చర్చలో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికలు జరిగాయనేది విశ్లేషకులు చెబుతున్నమాట. ఆల్రైట్, మహా తీర్పుకి సంబంధించినటువంటి సినారియో ఉంది. దాంతోపాటు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇటు మహారాష్ట్రలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సెక్యూరిటీకి సంబంధించి చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ కనిపిస్తోంది. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి కౌంటింగ్ కేంద్రాల దగ్గర? మహారాష్ట్ర, జార్ఖండ్ 2 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జరుగుతాయి. 8:30 నుంచి ఈవీఎంల ఓట్లు లెక్కించనున్నారు అధికారులు. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే భారీ భద్రత అయితే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఈ యొక్క పోలింగ్ జరిగింది. అదేవిధంగా జార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగడం జరిగింది. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో కూడా బైపోల్ అయితే జరగడం జరిగింది. అయితే మహారాష్ట్రలో చూసుకుంటే కనుక 30 ఏళ్ల తర్వాత అత్యధిక శాతం పోలింగ్ నమోదు అవడంతో ఇరు పార్టీలకు సంబంధించి ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, అదేవిధంగా ఇండియన్ అలయన్స్ లో కూడా ఒక రకమైన ఆశ అయితే పెరిగిన పరిస్థితి ఉంది. పెరిగిన ఓటు బ్యాంకు తమకంటే తమకు కలిసి వచ్చే అంశం అంటూ కూడా ఇటు ఎన్డీఏ కూటమి, అదేవిధంగా ఇండియా కూటమి 2 కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి 66% ఇప్పటి వరకు పోలింగ్ నమోదవడం జరిగింది. మరి ఇది దాదాపు 30 ఏళ్ల తర్వాతనే ఈ యొక్క 66% పోలింగ్ అయితే జరిగినట్టయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా మూడు అంచెల భద్రతతో అయితే అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే పూర్తి స్థాయిలో భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఎవరి అదృష్టం ఎవరిని వరించనుంది, ఎవరు ఓడిపోనున్నారు అనేది కూడా మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఉదయం 11-12 గంటల ప్రాంతం వరకే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కొంత దేశవ్యాప్తంగా కూడా కొంత ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అనేక అంశాలు కూడా ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా ఈవీఎంల లెక్కింపు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. సచిన్, రైట్, ఒక్కసారి మీరు లైన్లోనే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పైన మహారాష్ట్రకు సంబంధించి ప్రస్తుతం 0-0-0, ఎన్డీఏకి 0, ఇండియా కూటమికి సంబంధించి 0, ఇతరులు 0. ఒకటే ఈ 0లతో ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అక్కడ సంఖ్య మారుతున్న కొద్దీ మహారాష్ట్ర ఎన్నికలు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. క్లైమాక్స్కి చేరుకుంది కురుక్షేత్రాన్ని ఏమాత్రం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక విధంగా కురుక్షేత్రానికి ఏమాత్రం తగ్గదన్నట్టుగా, ఒక విధంగా చెప్పాలంటే ఇంకొక మెట్టు పైకెక్కిందన్న విధంగా జరిగింది ఈసారి ఎన్నికల పోరాటం. ఎందుకంటే ఇటు దాదాపుగా 2 కూటములు కానీ 6 పార్టీలు. ఇన్నాళ్ళు 2 కూటములు 4 పార్టీలే, కానీ 4 కాస్త 6 అయ్యాయి. ఇది ఎన్నికల అంశానికి సంబంధించి ఎన్నికల తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. మరీ ముఖ్యంగా ఎన్సీపీ, శివసేనకు సంబంధించి ప్రజలు ఎటువంటి తీర్పునివ్వబోతున్నారు? మరి ముఖ్యంగా ఎన్సీపీ శరద్ పవార్ అలాగే అజిత్ పవార్గా విడిపోయింది. శివసేనకు సంబంధించి షిండే వర్గంగా అలాగే ఉద్ధవ్ ఠాక్రే వర్గంగా విడిపోయిన తర్వాత ప్రజలు యాక్సెప్ట్ చేశారా? అయితే ఎవరిని, ఎందుకు? అలాగే దీంతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ఈరోజు చర్చ జరగబోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు జార్ఖండ్కి సంబంధించి కూడా జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజే మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది, ప్రజలు తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
రైట్, ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి విజువల్ మీరు చూస్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటి దగ్గర ప్రస్తుతం సినారియో ఇక్కడే కాదు, మహారాష్ట్రలో ఎక్కడ చూసినట్టు భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే శివసేనకు సంబంధించి అలాగే ఎన్సీపీ వాళ్ళ ఇంటి దగ్గర ప్రస్తుతం హై సెక్యూరిటీ ఉంది. ఇటు మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒకప్పుడు ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఆయన. ఈ నేపథ్యంలో ఆ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ ఉంది. ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. దాదాపుగా 62% ఓటింగ్ సరళి అంటే కనుక అది పెరిగిన ఓటింగ్ సంఖ్య మాకే అనుకూలంగా ఉంటుంది, మేమే విజయం సాధిస్తామంటూ కూడా ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఇటువంటి సినారియోలో మహారాష్ట్ర ప్రజల తీర్పుకు సంబంధించి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఆ 8 గంటలకు ప్రారంభమైన అంశానికి ఒకసారి మీరు చూడొచ్చు ఒక్కసారిని ఏ స్థాయిలో అక్కడ మోహరించారు. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తీర్పుకి ముందే అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం, అటువంటి సిచ్యువేషన్స్. 101 స్థానాల్లో ఇక్కడ మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తే 95 స్థానాలకు సంబంధించి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం పోటీలోకి దిగింది. దాంతోపాటు 86 స్థానాల్లో శరద్ పవార్ ఎన్సీపీ బరిలోకి దిగింది. 17 స్థానాల్లో ఎంఐఎం పోటీలోకి దిగింది. ఇలా మరి కాసేపట్లోనే మహారాష్ట్రకు సంబంధించి అలాగే జార్ఖండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. దాదాపుగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆ పల్స్ మనకు అర్థమైపోతుంది. పోస్టల్ బ్యాలెట్లు ఎటువైపు ఉన్నాయో దాదాపుగా ఓటింగ్ ప్యాటర్న్, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఒక పల్స్ తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక అంశం గురించి మాట్లాడుకోవాలి. పోల్స్, ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు గత కొన్నేళ్ల నుంచి తారుమారు అవుతూనే ఉన్నాయి. అటు హర్యానా కావచ్చు, దాంతోపాటు పార్లమెంట్ ఎలక్షన్స్ దాదాపుగా అబ్కి బార్ 400 పార్ అంటూ కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ చూసుకుంటే సినారియోలు రియాలిటీకి రాబోతుకి దాదాపుగా 290 దగ్గర ఆగిపోయింది. కానీ అక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని కూడా దాదాపుగా 300, 330, 350కి పైగా ఇచ్చిన సినారియో చూసాం. కొన్నైతే 400 కూడా దాటేశాయి. అటువంటి సినారియోలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా కాకరేపాయి. మరి ఇప్పుడు ఈరోజు ఏం జరగబోతోంది? ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనుక ఈరోజు గమనిస్తే దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్గా తీసుకున్నప్పుడు 140, 159 భారతీయ జనతా పార్టీకి ఆన్ అండ్ యావరేజ్గా, అంటే భారతీయ జనతా పార్టీ కూటమి అంటే మహాయుద్ధికి సంబంధించి 150 సీట్లు ఈజీగా కొల్లగొడుతుందంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు పోల్ ఆఫ్ ద పోల్గా మనం చూసిన సందర్భం. ఆ తర్వాత సినారియో చూసుకుంటే ఇటు మహావికాస్ అఘాడీ ఎంవీఏకు సంబంధించి దాదాపుగా 130, 120, 119 నుంచి 138 ఆన్ అండ్ యావరేజ్గా తీసుకున్న 120, 128 అనుకుందాం. అంటే 130 స్థానాలు వస్తాయంటూ కూడా అంచనాలు ఉన్నాయి. అంటే టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. ఎవరికి క్లియర్ కట్ మ్యాండేట్ ఇవ్వట్లేదు అక్కడ. కొన్ని సందర్భాలు అయితే